అమ్మ ప్రస్తుతం ఈసారి ఎలక్షన్ ఎలా ఉండిద్ది అంటారు? టీడీపీ, జనసేన, బీజేపీ ఒక పక్క ఉన్నారు కదా! మరి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంట. జగన్మోహన్ రెడ్డి అదే ఏకంగా ఒకసారి అంటే ఈసారి మాకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అతను చేసిన పనులన్నీ కూడా బాగానే ఉన్నాయి కదా, పథకాలు కూడా బాగానే ఉన్నాయి. పథకాలతో పాటు మా పేదవాళ్ళకి ఇల్లులు వచ్చాయి. అలాగే అది సంక్షేమ పథకాలు వచ్చాయి. అది కాకుండా వృద్ధాప్య పింఛన్ కూడా 3,000 చేశారు. ఒంటరి మహిళా పింఛన్లు ఉన్నాయి. మరి మీది విశాఖ పార్లమెంటేనా? విశాఖపట్నం. అవును, విశాఖ పార్లమెంటే మాది. మరి విశాఖ పార్లమెంట్లో ఈసారి ఎంపీగా బొత్స ఝాన్సీ గారు నుంచుంటున్నారు, టీడీపీ నుంచి భారత గారు నుంచుంటున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎలా ఉండిద్ది, ఎవరికి ఇచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ? మన అవంతి గారికి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది. మీ పార్లమెంట్ మొత్తానికి బొత్స ఝాన్సీ గారు వస్తారా, భరత్ గారు వస్తారంట? ఝాన్సీ గారే రావచ్చు. ఝాన్సీ గారి మీద నమ్మకం ఉందమ్మా. విజయనగరంలో చేశారు కదమ్మా, ఆఫ్టర్ లాయంగా ఇక్కడికి వచ్చారు కదా విశాఖ. మరి ప్రజలు ఎలా ఉంటారు? కొత్తగా పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? ప్రజలు పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఏం లేదు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళడము, పేదవాళ్ళకి కూడా కొంచెం సంక్షేమ పథకాలన్నీ అందించడము, బాగా పనితీరు బాగుంది. మరి బొత్స ఝాన్సీ గారు చదువుకున్న వ్యక్తి కదా, మరి ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా? మరి ఈసారి ఇక్కడ అయితే ఎంపీగా ఆమెకి అవకాశం ఇద్దామని మేము అనుకుంటున్నాం. అంటే విజయనగరంలో చేశారు కదా, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇక్కడికి వచ్చారు కదా, మరి ప్రజలు గుర్తుపడుతున్నారంటారా బొత్స ఝాన్సీ గారు? గుర్తుపడతారు. ఎందుకంటే ఆవిడ చేసిన మాది విజయనగరంలో కూడా కొంచెం ఇంప్లిమెంట్ అయ్యింది. దాన్ని బట్టి ఇక్కడ కూడా చేస్తారు, ఛాన్స్ వస్తుంది. మరి ఆమెని ఇక్కడ వ్యక్తి కాదు, ఆమె ఎవరోలే దూరపోలు కదా, ఇక్కడికి వచ్చేస్తున్నారని కొంతమంది ప్రజలు అనుకుంటారేమో కదా. లేదు, మన ఎమ్మెల్యే గారు బట్టి మనకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా చాలా బాగా పని విధానం బాగుంది. ఇప్పుడు మంచాన్న పడిన వాళ్ళు కూడా ఉదయం 5-4 గంటకే వెళ్ళి వాలంటీర్ల ద్వారా పింఛన్లు అందుతున్నాయి. కన్నా పిల్లలు కూడా ఇవ్వలేని ఆ సహాయం మన జగనన్న చేశారు. అతని తరపు నుంచి మన అవంతి గారు కూడా బాగా సహకరించారు. పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు లేని లోటు తీరింది. టీడీపీ చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా, డెవలప్మెంట్ ఏం జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అంటే వాళ్ళు ముగ్గురు కలిసినా సరే, ఇతను ఒక్కరే అయినా సరే మనకి ఇతనే వస్తారు. ఇది గ్యారంటీ. ఎందుకంత నమ్మకం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద? అంటే అతను పెట్టిన పథకాలు, అతను చెప్పిన వాగ్దానం కంటే ఇంకా రెట్టింపు పథకాలు మనకి అమలు చేశారు. మళ్ళీ మీకు ఇక్కడ పార్లమెంట్కి బొత్స ఝాన్సీ గారు అండ్ ఎమ్మెల్యేగా అవంతి గారు రావాలి. మనకి బొత్స ఝాన్సీ గారు రావాలి, అవంతి శ్రీనివాసరావు గారు కూడా రావాలి, భీమిలి ఎమ్మెల్యే.